ఈరోజు చాలా సింపుల్గా టాప్కి లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్తాను. నెక్ తిప్పేసే వాటికైతే మరీ ఈజీ అండి. ఇప్పుడు కింద ఉన్న ఒరిజినల్ క్లాత్ను పెట్టేసుకున్నాను, పైన లైనింగ్ క్లాత్ను పెట్టేసుకుని ఒక పిన్ సహాయంతో కదలకుండా పెట్టుకున్నాను. పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. నేను క్యాన్వాస్ ఎందుకు యూజ్ చేయట్లేదంటే అడుగు భాగంలో ఆల్రెడీ క్యాన్వాస్ ఉందండి. ఎందుకంటే వర్క్ వేసేటప్పుడు వాళ్ళు పెట్టారు కాబట్టి దళసరిగానే ఉంటుందని చెప్పేసి నేను ఇంకా క్యాన్వాస్ యూజ్ చేయలేదు. మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అవసరమైతే ఐరన్ చేసుకోండి. మొత్తం కూడా రెడీ అయిన తర్వాత మళ్ళీ పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఇలా అంతా ఓపెన్ చేసేసుకుని మనకి డాట్లు పెట్టేసుకోవాలి. చిన్న చిన్న డాట్స్ కింద పెట్టుకోకూడదు, కింద ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి కదా, అందుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా ఇలాగా సదిరేయాలండి. ఇలా సదిరేసుకుంటే మనకి ఒక 5 నిమిషాలకి ఎండిపోతుంది, మొత్తం అంటే అతుక్కుంటుంది. అప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేయాలి. ఎప్పుడైనా సరే పెద్ద సైజు బ్లౌజులు వచ్చిన బ్లౌజుల కన్నా డ్రెస్సులకి బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అనేది. ఇంకా ఐరన్ చేయాల్సిన అవసరం లేదనమాట. చాలా బాగుంటుంది, మీకు ట్రై